నమస్తేనండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చూస్తే చాలా మంది నన్ను అడిగే క్వెషన్ ఏంటంటే, సార్ ఒక హోమ్ లోన్ తీసుకోవడం బెటరా? లేదంటే ఒక ఎస్ఐపి చేయడం బెటరా? అంటే చూడండి, హోమ్ లోన్ అంటే మనకి ఒక సపోజ్ చాలా మంది అడిగే క్వెషన్ ఏంటంటే, ఈ ఈఎంఐ రెంట్‌కుంటూ కూడా మనం మిగిలిన అమౌంట్‌ని ఎస్ఐపి చేస్తే బెటర్ కదా అండి. ఒకేసారి లోన్‌కి ఆల్రెడీ బర్డెన్ అవుతుంది అంటున్నారు. సో చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంది. మనం ఒక హోమ్ లోన్ తీసుకోవాలా? లేదంటే ఒక ఎస్ఐపి చేయాలా అనేది. ఇవాళ కొంచెం ఎగ్జాంపుల్‌తో చూద్దామండి. సపోజ్ ఒక 1,00,000 వచ్చే సాలరీడ్ ఎంప్లాయీ ఉన్నాడు. సో అలా 1,00,000 వచ్చే సాలరీడ్ ఎంప్లాయీకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటేంటంటే 1,00,000 అంటే చూడండి, ఆ సాలరీలో మనకి కటింగ్స్ అన్నీ పోయిన తర్వాత, అంటే చూడండి పీపీఎఫ్ కానియండి, టాక్స్ కానియండి, కటింగ్ పోయిన తర్వాత నెట్ టేక్ హోమ్ ఎంత అని చూస్తారు. అది ₹80,000 దాకా ఉంటుందనుకోండి. ఆ ₹80,000 వచ్చే సాలరీలో మనకి ఎలిజిబిలిటీ ఎంత అంటే 50% మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే 40,000కి ఈఎంఐ సెట్ చేస్తారండి. 40,000 ఈఎంఐకి మనకు వచ్చేది ఎంత అంటే 40 lakhs వస్తుంది. సో మనకి లోన్ పరంగా వచ్చేది ఎంత అంటే 40 lakhs. సో మనం కనుక హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మనకి 60 lakhsకి 2 BHK దొరుకుతున్నాయండి ఇవాళ. పటాన్‌చెరు కానియండి, లింగంపల్లి కానియండి, మియాపూర్ కానియండి, అలా ఈస్ట్‌కెళ్తే పోచారం, ఇన్ఫోసిస్ దగ్గర కానియండి, మనకి 60 lakhsకి ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ దొరుకుతుంది. సో ఇట్లాంటి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కనుక తీసుకుంటే మనకి ఎలాగో తెలుసండి, 80% దాకానే మనకి లోన్ ఇస్తారు. సో ఆ 60 lakhs మనకొచ్చే లోన్ ఎంతంటే 40 lakhs. సో ఆ 40 lakhs మీద మనకి వచ్చేది ఈఎంఐ ఎంతంటే ₹40,000. సో ఈ ₹40,000 ఈఎంఐ నెక్స్ట్ 20 yearsకి మనం కట్టుకుంటూ వెళ్తామండి. అది ఈఎంఐ ఫిక్స్ అయిపోతుంది. సో ఇట్లా మనకేంటంటే ఒక ప్లాన్ అండి. ఒక హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకేంటంటే ఇది ఒక మంచి ఆప్షన్ ఇట్లా ఉంటుంది. సో అదే కనుక చాలా మంది చెప్పేది ఏంటంటే, కాదండి మేము రెంట్‌కుంటాము. రెంట్ ఇస్తూ కూడా మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్‌ని మేము ఎస్ఐపి చేస్తాం అనుకుంటారు. ఇప్పుడు చూడండి, అదే 40,000లో మనం ₹20,000 రెంట్‌కి ఇచ్చామండి. అలాగే ఒక ₹20,000 ఎస్ఐపి వేసాం. కానీ ఈ ₹20,000 రెంట్ అనేది ఫిక్స్డ్‌గా ఉంటుందా? ఈఎంఐ లాగా అంటే ఉండదు. చూడండి, ఇక్కడ ఈఎంఐ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. 20 years కూడా, నెక్స్ట్ 20 years కూడా 40,000 మనకి ఈఎంఐ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మధ్యలో ఎఫ్‌డి రేట్స్ పెరిగాయి, ఫెడరల్ రేట్, రెపో రేట్ పెరిగాయి, ఎఫ్‌డి రేట్లు పెరిగాయి, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగినా కూడా ఆ వారం మనకి ఈఎంఐ పెంచరండి, టెన్యూర్ పెంచుతారు. మనం 20 years టెన్యూర్ తీసుకుంటే దాన్ని 21, 22 చేస్తారు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లు మార్కెట్‌లో బాగా గణనీయంగా పడిపోయినాయి. అలా పడిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిపోతుంది. అలా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు మనకి ఈఎంఐ తగ్గదండి, టెన్యూర్ తగ్గుతుంది. 20 years కాస్త 18 years‌కి వస్తుంది. సో ఎప్పుడైనా చూడండి, ఈఎంఐ మటుకు మార్చట్లేదు వాళ్ళు, టెన్యూర్స్ మారుస్తున్నారు అప్ అండ్ డౌన్స్ బట్టి. సో అట్లాగే చూడండి, కానీ మనకి 40,000 కనుక ఎవరైనా ప్లాన్ చేసుకుంటే, సార్ నేను ₹20,000 రెంట్‌కి ఉంటాను, ఒక 20,000 మిగులుతుంది కదా, దాన్ని ఎస్ఐపి వేస్తాను అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక 5 years తర్వాత ఏమవుతుందంటే, ఇదే రెంట్ మనకి ₹20,000 ఉండదండి. ఇయర్ ఆన్ ఇయర్ 1,000 పెంచుకుంటూ వెళ్తారు ఓనర్స్. అప్పుడు మనకేంటంటే 5 years తర్వాత ఈ 25,000 అవుతుంది పర్ రెంట్. అప్పుడు మనకి ఈ మన ఎస్ఐపి మన వాల్యూ ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా 20,000 ఎస్ఐపి చేసేవాళ్ళం కాస్త మనం 15,000 ఎస్ఐపి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హౌస్ ఫస్ట్ కాబట్టి, ఫస్ట్ మన ఎక్స్‌పెన్సెస్ ఇంపార్టెంట్ కాబట్టి మనం హోమ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో అప్పుడు చూస్తే మీకు రానుబోయే రోజుల్లో ఏమైందంటే, మీరు 20,000 ఎస్ఐపి కాస్త 15,000 పడిపోయింది. అక్కడి నుంచి 10 ఏళ్ళు చూస్తే మళ్ళీ మీకు వచ్చే ఈ 40,000లో 30,000 మనకి రెంట్ కట్టాల్సి వస్తుందండి. రెంట్లు పెరుగుతున్నాయి, తెలుసు అందరికీ ఎంత భారీగా పెరుగుతున్నాయో. ప్రతి ఇయర్స్‌కి కూడా రెంట్ పెంచుకుంటూ వెళ్తున్నారు అబ్నార్మల్‌గా ఓనర్స్ అయితే. చూడండి, ఫస్ట్ ఏంటంటే 5% పెంచుతామంటారు. ఒక 3 years తర్వాత ఖాళీ చేయండి మీరంటారు. ఎందుకంటే ఆ 5% పెంచే చోట ఏమవుతుందంటే, కొత్త వాళ్ళని పెడితే మనకి అంతకన్నా ఎక్కువ రెంట్ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే టాక్టిక్స్ చాలా వాడుతున్నారు. సో మీకేమవుతుందంటే, ఒక 10 years తర్వాత మీకు ₹30,000 దాకా రెంట్ వెళ్ళిపోతుంది. కానీ మీ ఎస్ఐపి అమౌంట్ పడిపోతుంది. సో 20,000 ఎస్ఐపి మనం మొదలుపెట్టినప్పుడు మనకి రెంట్లు పెరగటం వల్ల మనకి రాబోయే రోజుల్లో మనం గణనీయంగా ₹10,000 ఎస్ఐపికి వచ్చేసాం. సో ఇట్లా కనుక ఇప్పుడు చూడండి, సపోజ్ ఎప్పుడైతే హోమ్ లోన్ ఇస్తారో 40,000 లోన్ ఈఎంఐ సెట్ అవుతుందో 40 lakhsకి, ఆ 40 lakhsకి వాడు ఏం చేస్తారంటే ఒక టర్మ్ ప్లాన్ తీసుకుంటారండి. అంటే మన ఔట్ స్టాండింగ్ లోన్ ఎంత ఉందో మొత్తం 40 lakhs మీద ఈక్వల్‌గా ఒక ఇన్సూరెన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్సూరెన్స్‌కి ఒకేసారి ప్రీమియం కట్టేసుకోవాల్సి వస్తుంది. అది మనకి 20,000, 25,000 ప్రీమియం ఉంటుంది. ఆ ప్రీమియం అమౌంట్ కూడా మన ఈఎంఐలో యాడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే, మనం కన్నా 5 సంవత్సరాల తర్వాత మనకి అన్‌ఫార్చునేట్ డెత్ జరిగినా కూడా ఈ హోమ్ లోన్ అనేది, మనం బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్‌గా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. మన ఫ్యామిలీకి ఎవరైతే వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి ఫర్దర్‌గా హోమ్ లోన్ ఏం పే చేయక్కర్లేదు. వాళ్ళకి హ్యాపీగా ఇల్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, అదే కనుక మనం రెంట్‌కున్నామంటే అండి, చూడండి రెంట్‌కుంటే అన్‌ఫార్చునేట్ డెత్ జరిగితే కనుక అప్పటిదాకా ఎస్ఐపి వాల్యూ ఎంత ఉందో మార్కెట్‌లో చూస్తారు. సపోజ్ కనుక ₹20,000 ఎవరైనా ఎస్ఐపి వేసుకుంటూ వెళ్లారు 5 yearsకి, మనం పెట్టింది ఎంత అంటే 12 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తామండి. కానీ మార్కెట్ మనకి ఇచ్చింది ఎంత అంటే కేవలం 6 lakhs ఇస్తుంది. సో ఫస్ట్ 5 yearsలో మనకి రిటర్న్స్ ఎక్కువ రావండి మ్యూచువల్ ఫండ్స్‌లో. మనం పెట్టే 12 lakhsకి అయితే మార్కెట్‌లో 6 lakhs యాడ్ అయ్యి, ఆ రోజు ఆఫ్టర్ 5 years దాని వాల్యూ ఎంత ఉంటుందంటే, మాక్సిమం 18 lakhs కంటే ఉండదండి. అది కూడా 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో మనం కాలిక్యులేట్ చేస్తే. సో 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో మనం కాలిక్యులేట్ చేస్తే 18 lakhs వస్తుంది. సో ఇక్కడ మనకు అన్‌ఫార్చునేట్ డెత్ ఏమైనా జరిగితే మన కుటుంబానికి ఎంత వస్తుంది అంటే, కేవలం 18 లక్షలు మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఒక 10 years అయింది, మనం హోమ్ లోన్ కట్టుకుంటూ వెళ్ళాము. అలాగే వెళ్ళేమో రెంట్‌కి ఉంటున్నారు. సపోజ్ ఇక్కడ జాబ్ పోయిందనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పోయింది. జాబ్ పోతే ఈ పర్సన్‌కి రెంట్ కట్టడం కష్టమే, ఎస్ఐపి చేయడం కష్టమే. కానీ ఎవరైతే కనుక హోమ్ లోన్ తీసుకొని అట్లా కనుక ఉందంటే, ఆ ఇంటి మీద 10 years తర్వాత మనం టాపప్ లోన్ తీసుకోవచ్చండి. టాపప్ లోన్ అంటారు దాన్ని.
ఏదైనా జాబ్ పోయింది అంటే కూడా మనం టాపప్ లోన్ తీసుకోవచ్చు. సో టాపప్ రూపంలో మనకి ఒక 10 లాక్స్ దాకా అధికంగా వస్తుందండి ఒకసారి. సో ఆ 10 లాక్స్‌ని మనం మళ్ళీ జాబ్ వచ్చేంత వరకు మనకు ఒక సపోర్ట్‌గా ఉంటుంది. సో కాబట్టి ఇదండి మనకి ఇల్లు తీసుకోవడం వల్ల అధిక లాభాలున్నాయి. ఈ ఎస్ఐపి వేయటం, రెంట్ కొనడం, ఎస్ఐపి వేయటం అనేది ఒక మంచి కాన్సెప్ట్ కాదు. చాలా మంది థియరీతో కరెక్టే. థియరీ చెప్తారు. మీరు రెంట్ కట్టే కన్నా ఎస్ఐపి ఆ 20,000 రూపీస్ వేస్తే 20 ఇయర్స్ వేస్తే మీకు 4 కోట్లు వస్తుంది, 10 కోట్లు వస్తుందని థియరీ చెప్తారు. కానీ థియరీ వేరు, ప్రాక్టికల్ వేరండి. ప్రాక్టికల్‌గా ఉంటే మాత్రం మనకి రెంట్స్ అబ్నార్మల్‌గా పెరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే హోమ్ లోన్ మనకి ఈఎంఐ ఫిక్స్ అయిపోయినట్టుగా రెంట్ ఫిక్స్ కాదు. రెంట్లు పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఏంటంటే మనకి ఏదైనా అన్‌ఫార్చునేట్ డెత్ జరిగినా కూడా కుటుంబానికి మనం ఫర్దర్‌గా ఈఎంఐ పే చేయకుండానే ఆ ఇల్లు అనేది సొంతం అవుతుంది. అలా గనుక మనకు జాబ్ పోయింది, అన్‌ఫోర్స్ సిట్యుయేషన్ వచ్చిందంటే గనక మనం టాపప్ తీసుకోవచ్చండి. అన్నీ కాకుండా సపోజ్ చూడండి మనం మొత్తం లోన్ కట్టేసాము ఒక 20 ఇయర్స్ తర్వాత అంటే గనక మనం రీపే చేసింది ఎంత అంటే తీసుకున్న 40 లాక్స్ మనం తిరిగి బ్యాంక్‌కి 80 లాక్స్ కడతాం. కానీ ఆ 80 లాక్స్ కట్టినందువల్ల ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ కాస్ట్ ఏదైతే 60 లాక్స్ ఉందో 20 ఇయర్స్ తర్వాత దాని కాస్ట్ వచ్చి 1,20,00,000 అయితే ఉంటుందండి. అది థంబ్ రూలు. మనం ఎంతైతే ఈఎంఐ కడుతూ వెళ్ళామో ఎండ్ ఆఫ్ ద ఇయర్ దాని వాల్యూ ఎంత ఉంటుందో ఆ రోజు ఆ అపార్ట్మెంట్ వాల్యూ కూడా అంతే ఉంటుందండి. 1,20,00,000 ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రివర్స్ మోర్ట్‌గేజ్ అని అంటారండి. రివర్సల్ మోర్ట్‌గేజ్ అంటే ఏంటంటే సపోజ్ మన దగ్గర కనుక 60 ఏళ్ళు వచ్చిన ఒక మనిషికి చేతిలో కనుక 1,20,00,000 విలువ చేసే ఫ్లాట్ ఉంటే కనుక అక్కడి నుంచి నెక్స్ట్ 20 ఇయర్స్ దాకా మనకి బ్యాంక్ తిరిగి వడ్డీ ఇస్తుందండి. దాన్ని రివర్సల్ మోర్ట్‌గేజ్ అంటారు. అలా 20 ఇయర్స్ దాకా కనుక మనం ఆ ఇంట్లోనే ఉండొచ్చు. బ్యాంక్ మనకి ఏంటంటే ఆ రోజున్న కాస్ట్ ఆఫ్ ద ఫ్లాట్‌లో నుంచి 20% ప్రాఫిట్ తీసుకొని 80% వాల్యూ దాకా ఎయిదర్ వన్ టైమ్‌గా ఇచ్చేస్తారు మనకి కావాలంటే, లేదంటే ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా కూడా ఇస్తారు. సో అదండి ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ మనకు ఒక హోమ్ లోన్‌లో దొరుకుతాయి. కాబట్టి ఒక ఇల్లు అయితే కంపల్సరీగా ఉండాలండి. ఒక ఇల్లు ముద్దు, రెండో ఇల్లు వద్దు. సెకండ్ హౌస్ కొనుక్కునే వాళ్ళకి కొనుక్కోకూడదు. లేదా ఒక రెంటల్ ఇన్‌కమ్ ఇచ్చి దాని మీద ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొనుక్కోకూడదు. అట్లాంటి వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అండి. కానీ అసలు ఇల్లే లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక ఇల్లు అయితే కొనుక్కోవాలి. 40 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం ఉండదండి. ఎందుకంటే రూల్స్ కూడా రావు మనకి. కాబట్టి చాలా మంది అడిగే క్వెషన్ ఏంటంటే అడ్వైస్ చెప్తున్నారండి మనకి ఎస్ఐపి తీసుకోండి, ఇల్లు కొనకండి అంటున్నారు. కానీ అది రాంగ్ అండి. ప్రాక్టికల్‌గా చూసాం మేము చాలా కేస్ స్టడీస్ చూసాం. 1000 కేస్ స్టడీస్ చూసాం ఇప్పటిదాకా. ఎప్పుడైతే ఇల్లు కొనుక్కుంటారో అదే హ్యాపీగా ఉంటుంది. సో నా బడ్జెట్‌లో తీసుకోండి. మనం కనుక 60 లాక్స్‌లో కనుక 1 లాక్ వచ్చేవాళ్ళు 60 లాక్స్ తీసుకుంటే మాత్రం ప్రాబ్లమ్ ఉండదు. అలాగే 2 లాక్స్ వచ్చేవాళ్ళు 1,20,00,000 లాక్స్ పట్టొచ్చండి. సో మన ఇన్‌కమ్ బట్టి కనుక మనం ఇల్లు తీసుకుంటే మాత్రం బర్డెన్ ఉండదు. సో తద్వారా మనకేంటంటే రాబోయే రోజుల్లో అధికంగా లాభం ఉంటుంది తప్ప నష్టం జరగదని చెప్తున్నాను. థాంక్ యూ.